హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి బటర్‌ఫ్లైస్ అంటే ఇష్టము? బటర్‌ఫ్లై ఇష్టం లేనోళ్ళైతే ఉండరు కదా! ఇంకా ఈ బటర్‌ఫ్లై స్టిక్కర్స్ అయితే ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నిన్న నేను బయటికెళ్ళాను కదా! అప్పుడు ఈ బటర్‌ఫ్లై స్టిక్కర్ చూశాను. మా ఆయనను కొనియమంటే, "నీకేం పని పాట లేదు, చూసిందల్లా కొనాలి అంటావు. ఏం పని చేయవు, ఏం చేయవు. రూపాయి సంపాదన లేదు గానీ అన్నీ అడుగుతున్నావు" అని అయితే తిట్టిండు. ఇంకా అక్కడైతే బాధేసింది. ఇంక ఇంటికొచ్చిన తర్వాత అయితే అన్నీ మర్చిపోయినా. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయి ఆయన ఆటోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా ఇంట్లో అయితే ట్రై చేసిన. నిజంగా చూడ్డానికైతే వాటికన్నా ఇవే బాగున్నాయి. మన చేత్తో చేసినవి మనకు ఆనందం బాగుంటుంది కదా! నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చూసిన దానికంటే నేను ఇంట్లో చేసినవి బాగున్నాయి అనేసి. ఇంకా నా గురించి అయితే మీకు చెప్పాలి. ఇంకా నేనైతే ముందైతే ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్‌లో మంచి గ్రో అప్పే ఉండే. ఇంకా నేను కొందరి మాటలు పట్టుకొని అయితే ఛానల్ అయితే డిలీట్ చేశాను. కామెడీ సీన్స్ వేసేది అందులో అయితే. వాళ్ళు ఆ వీడియోస్ చూసి అయితే నవ్వేది. "నీకేం పని లేదా? చక్కగా ఏదో ఒక పని చేసుకోక ఇట్లాంటి వీడియోలు చేస్తావా" అని అయితే తిట్టిళ్ళు వాళ్ళైతే. చూసి నవ్వడం కూడా చేసిళ్ళు. అందుకే నాకైతే బాధ అనిపించి నేను ఛానల్ డిలీట్ చేసిన. ఇంకా మా ఆయనతోటి చెప్పిన, "నేను ఛానల్ డిలీట్ చేసిన వాళ్ళ వల్ల" అంటే, "నేనేమన్నా డిలీట్ చేయమన్నానా నిన్ను? వాళ్ళు ఏదో అంటే మనం ఎందుకు డిలీట్ చేయాలి? మన జీవితం మన ఇష్టము. వాళ్ళు ఏమన్నా మనకు సంపాదించి పెడుతున్నారా? మన కష్టంలో పాల్గొంటున్నారా ఏదన్నా" అనేసి అయితే మా ఆయన అయితే చెప్పిండు. అందుకే మళ్ళీ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. నేను వీడియో ఏ టైంకి పెడతా ఏంటిది అన్నది అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే నా ఫోన్లో అయితే బ్యాలెన్స్ లేవు. మా ఆయన వచ్చిన తర్వాతనే నేను అప్లోడ్ చేస్తాను. ఆయన వచ్చేంతసేపు నేను వీడియోస్ అయితే అంటే ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను. వాయిస్ ఓవర్ చెప్పేస్తాను. ఏంటి మీ ఆయన వచ్చినాకనే వీడియోస్ అప్లోడ్ చేయాలా అంటారు కావచ్చు. కాదులేండి, నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు కదా! అందుకే ఆయన రాగానే హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నా ఫోన్లో బ్యాలెన్స్ వేపించుకుందామంటే నా కొడుకైతే ఫోన్ ఇవ్వట్లేదు. పద్దాక ఫోన్ పట్టుకొని చూస్తున్నాడనేసే మా ఆయన కోపంతోటే ఫోన్లో అయితే బ్యాలెన్స్ వేయట్లేదు. ఇంకా మళ్ళీ షెడ్యూల్లోకెళ్ళి టైం సెట్ చేసుకొని పెడదామంటే వ్యూస్ అయితే అస్సలు పెరగట్లేదు. ఒక 15 మెంబర్స్, 13 మెంబర్స్ అట్లనే చూస్తున్నారు. అందుకే షెడ్యూల్లో కూడా పెట్టట్లేదు. టైం సెట్ చేసి పెడదామన్నా కూడా ఆ కారణంగానే పెట్టట్లేదు. అందుకే ఎప్పుడు పెడతానో ఏంటో అన్నది క్లారిటీ లేదు నాకైతే. వీడియోస్ అయితే ఆయన వచ్చే ముందే ఎడిట్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటా. ఇంకా నాకు ఇందులో రానిది ఏంటంటే థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలి ఏంటిది అన్నదైతే వీడియోలో ఇంకా నేను నేర్చుకోలేదు. అదైతే నేర్చుకోవాలి. మెల్లమెల్లగా అన్నీ అయితే నేర్చుకుంటున్నా. ఇంకా ఈ బటర్‌ఫ్లైస్ అయితే ఇట్లా మనం రౌండ్‌గా కట్ చేసుకోవాలి చూడండి. మనం ఎట్లయితే కట్ చేసుకోవాలో మీరే చూడండి. మనం ఫస్ట్ లైన్ గీసుకున్నాం కదా! ఆ లైన్ ఎమ్మటే కట్ చేసుకోవాలి. ఇంకా ఇవి ముందు 2 మీసాల్లా ఉన్నాయి కదా! అవైతే నేను కట్ చేసేస్తున్నా. అవి అలానే ఉంటే బటర్‌ఫ్లైకి లుక్ అన్నది రాదు. మనం వేరే పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద బ్లాక్ స్కెచ్ చేసుకున్న తర్వాత అంటించుకోవాలి. అప్పుడు కరెక్ట్ షేప్ అన్నది వస్తుంది. ఇంకా ఇక్కడ ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా! అక్కడైతే కరెక్ట్ షేప్ అన్నది రావాలంటే మనం చూసి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా బటర్‌ఫ్లై అన్నట్టు కనిపిస్తుంది. ఇంకా మా బుడ్డోడు చూడండి, వాడికి ఇస్తలేనని ఇటు బొర్లి అటు బొర్లి ఎట్లా చేస్తున్నాడో. మొత్తం ఆగం చేస్తుండు వీడైతే. ఇంటికాడ ఉన్నన్ని రోజులు ఇట్లనే చేస్తాడు. నా దగ్గర అయితే ఈ వైట్ బుక్ ఉండే దాంట్లో నుండి ఒక పేపర్ తీసుకొని అయితే ఇట్లా బ్లాక్ కలర్ అయితే మొత్తం వేసుకుంటున్నా. అయితే 4 ఇయర్స్ పడ్డాయి కానీ మాటలు అయితే తిరగట్లేదు. అంటే 3 వెళ్ళి 4 పడ్డాయి. ఇంకా మాటలన్నా తిరగట్లేదు వాడికి. మమ్మీ, డాడీ, అక్క ఈ చిన్న చిన్న పదాలు వస్తున్నాయి కానీ మిగతా విషయాలైతే మాట్లాడట్లేదు. స్కూల్కి అయితే అలవాటు చేయాలనే పంపిస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్లో కూడా నర్సరీలోనే కూర్చోబెట్టాలి. టీచర్ అయితే ఎప్పుడు అడుగుతుంది, ఎందుకు మీ బాబుకు మాటలు రావట్లేదు కదా, స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారనేసి. ఇంకా వాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు మేడం. అదే స్కూల్లోకి వస్తే పిల్లల్ని చూసి మాటలు అన్నది తిరుగుతుంది కదా అనేసి స్కూల్కి అయితే పంపిస్తున్నా అంటే ఇక టీచర్ కూడా ఏమనలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా నర్సరీలోనే కూర్చోబెట్టాలంటే సరే అన్నాను. ఇంకా ముందు మీసాల్లా ఉంటాయి కదా 2, అవైతే కట్ చేసి పెట్టుకున్న చూడండి. అవి ముందు కొంచెం కొంచెం రౌండ్గా మలుచుకోవాలి. అది కరెక్ట్ షేప్ రావాలి మనకు. లేకపోతే అది మొత్తం పొడిగెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. చేపలకు మీసాలు ఉంటాయి కదా, అలా అయిపోతుంది. ఇంకా ఇవి ఇట్లా మిడిల్లో అయితే ఇట్లా
ఇంత పొడుగు ఇట్లా ఉంచేసి సైడ్లకి ఇట్లా వంచుకోవాలి. మిడిల్లో గట్టిగా ఉండాలి. సైడ్కి రెక్కలు ఉంటాయి కదా, అవి ఇట్లా వేలు పెట్టి అయితే ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇట్లా రెక్కలు ఇట్లా వస్తాయి మనకు, అంటే కదిలినట్టు వస్తాయి రెక్కలు అయితే. ఇంకా గమ్ము పెట్టేసుకొని అవైతే అంటించుకోవాలి. దీన్ని మంచిగా ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా పెట్టకుండా సమానంగా అయితే పెట్టుకోవాలి. అప్పుడే దీనికి మంచి లుక్ అన్నది ఉంటుంది. ఇంకా నేనైతే దీనికైతే సైడ్లకి షేడ్స్ అయితే పెట్టలేదు. ఇంకా తర్వాత మీకు నచ్చితే ఏదన్నా టేప్ లాంటిది, అంటే మెరిసే టేపులు ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే సైడ్లకు అంటించుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఇలా రెడీ చేశాను. చూసి ఎలా ఉందో చెప్పండి. మా బుడ్డోడు చూడండి గమ్ము మొత్తం ఎలా రాసుకుంటున్నాడో చూడండి. ఎలా ఉంది బటర్ఫ్లైస్ ఎలా ఎగురుతున్నాయో చూడండి. ఇవైతే ఇప్పుడు మన దగ్గర డబల్ టేపులు ఉంటాయి కదా, ఆ డబల్ టేప్ని అయితే మిడిల్లో కట్ చేసుకొని మిడిల్లో అయితే పెట్టాలి. కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి. పొడుగుందనుకోండి కింద కనబడుతుంది మనకు టేప్ అన్నది. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్గా. చూడడానికి ఎంత లుక్ ఉంది చెప్పండి. మనం తెచ్చిన దానికంటే మనం చేసుకున్న చూసి మనకి ఎంత సంబరం అనిపిస్తుంది. ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్.